Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కోదాడ టౌన్ నుండి స్టార్ట్ చేస్తున్నాము. కోదాడ నుండి మేల చెరువులో స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. మేల చెరువు చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ. లారీల వలన ఏమో కానీ రోడ్లు బాగా గుంతలమయమయ్యాయి. జాగ్రత్తగా బైక్ రైడ్ చేయాల్సి వస్తుంది. మేల చెరువులోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. టౌన్ చాలా పెద్దగా అన్ని రకాల షాప్స్ తో మంచి డెవలప్డ్ టౌన్ లా కనిపిస్తుంది. మార్గ మధ్యలో నిలువెత్తు పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నాడు. స్వామివారి దివ్యమంగళ రూపం చూపర్లను ఇట్టే కట్టిపడేస్తుంది. అలా ముందుకు కదులుతూ మేల చెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాము. అద్భుతమైన నిర్మాణ శైలితో, అందమైన శిల్పకళతో మరియు విశాలమైన ప్రహరితో ఆలయ గోపురం స్వాగతం పలుకుతుంది. ప్రధాన గోపురం చాలా ఎత్తుగా ఉంది. 2 వరుసలతో గాలి గోపురం కనిపిస్తుంది. దీనిపై 2 వైపులా జయ విజయుడి నిలవెత్తు విగ్రహాలు, ఆ పైన దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. దాని గుండా ఆలయ పరిసరాల్లోకి వచ్చాము. గుడిలోకి ఎంటర్ అయ్యామో లేదో ఏదో ఒక తెలియని గొప్ప అనుభూతి కలుగుతుంది. స్వామివారి దివ్య దర్శనం ఎప్పుడెప్పుడా అని అనిపిస్తుంది. ఆలయాన్ని వివరించాలంటే మాటలు లేవు, అంత అద్భుతంగా కనిపిస్తుంది. గుడిలోకి ఎంటర్ కాగానే ఆకాశాన్ని అంటేలా ఉన్న నిలువెత్తు ధ్వజస్తంభం కనిపిస్తుంది. అక్కడ మొక్కుకొని ముందుకు వచ్చామో లేదో భారీ ఆకారం మరియు ఆహార్యంతో సజీవంగా అనిపించే నందీశ్వరుడు గర్భగుడి ముఖంగా కూర్చొని ఉండి స్వామివారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దర్శనం టికెట్ తీసుకొని క్యూ లైన్లో నడుస్తూ ఆలయ మండపంలోకి అడుగుపెట్టాము. గర్భగుడి ఎదుట ఆలయ మండపం అద్భుతంగా కనబడుతుంది. స్వామివారి గర్భగుడిలో ఫొటోస్, వీడియోస్కి పర్మిషన్ ఇవ్వడం లేదు. కార్తీక మాసం కాబోలు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వడం లేదనుకుంటాం. ఇక స్వామివారి గురించి ఏమని చెప్పాలి, అత్యంత అద్భుతంగా దర్శనం జరిగింది. ఈ సృష్టి అంతా శివమయం. మనసుతో చూడాలి కానీ ప్రతి చోట శివస్వరూపం అనుభూతిని పొందవచ్చు. కొండల్లో, కోనల్లో, నదీ నదాలలో లింగాకారం మనకు కనబడుతుంది. ఇదే శివతత్వం. ఈ భూమి మీద ఉన్న ప్రతి శివలింగానికి రహస్యంతో కూడిన ఒక ప్రత్యేకత ఉంది. అంతు చిక్కని, అంతుపట్టని సృష్టి రహస్యం వీటిల్లో దాగి ఉంది. ఒక చోట శివలింగం పెరుగుతూ ఉంటే మరో చోట తగ్గుతూ ఉండటం, ఒక చోట గంగమ్మకు తలపై స్థానం కల్పిస్తే మరొక చోట పార్వతీమాత సమేత అర్ధనారీశ్వర రూపం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతటి విశిష్టత, విలక్షణమైన శివలింగం ఉన్న ఆలయమే శంభులింగేశ్వర ఆలయం. 1000 ఏళ్ల చరిత్రతో స్వయంభుగా వెలిసిన శివలింగమని ఆలయ చరిత్ర చెబుతుంది. స్తూపాకారం ఆకారంలో నెత్తిమీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంలో ఇక్కడి శివలింగం దర్శనమిస్తుంది. నెత్తిమీద 4 వేళ్లు పట్టేంత బిలం, దానిలో 365 రోజులు ఉండే గంగమ్మ. ఎంత తీసినా మళ్ళీ మళ్ళీ వచ్చే గంగమ్మ ఇక్కడి ప్రత్యేకం. ఇది నేటికి ఎవరికి తెలియని అంతు చిక్కని రహస్యం. ఈ ప్రాంతంలో 500 అడుగులు బోరు వేసినా గాని రాని నీరు, 6 అడుగుల శివలింగం నుండి మాత్రం 365 రోజులు నీళ్ళని చూడవచ్చు. అందుకే దీనిని నిత్యాభిషేక లింగం అని కూడా పిలుస్తారు. శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ముందు సైడు స్వామి రూపం, వెనక వైపు జడ ఆకారంలో రేఖలు కనపడతాయి. అందువల్ల దీనిని అర్ధనారీశ్వర లింగం అని కూడా అంటారు. ఇంతటి మహత్తు కలిగిన శివలింగానికి పూజ చేస్తే శివపార్వతులకు చేసినట్లేనని భక్తుల విశ్వాసం. అలా స్వామివారి రూపాన్ని కళ్ళల్లో, మనసులో పదిలం చేసుకుని గర్భగుడి నుండి బయటికి రాగానే క్యూ లైన్లో ముందు కదులుతూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటాము. స్వామివారు అర్ధనారీశ్వర రూపంతో కొలువై ఉన్నప్పటికీ అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. నల్లరాతి విగ్రహంతో అమ్మవారి దివ్య తేజోమైన రూపాన్ని దర్శించి తీరాల్సిందే. ఇక్కడ ఇష్టకామేశ్వరి దేవి రూపంలో కరుణా కటాక్ష వీక్షణాలతో భక్తుల సమస్యలను తీర్చడానికి ఆది పరాశక్తి అయిన ఆ జగన్మాత కొలువుదీరి ఉంది. అమ్మవారి గర్భగుడికి ఇరువైపులా సేవికలైన ద్వారపాలకులు కనిపిస్తారు. అలాగే గర్భగుడికి ఎదురుగా సింహం కొలువుదీరి ఉంది. స్వామివారి మరియు అమ్మవారి గోపురాల మీద స్వయంగా శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, సకల శివ సైన్యం కొలువుతీరి కనిపిస్తుంది. ఇక ఆలయ చరిత్ర చూసుకుంటే పూర్వం ఈ ప్రాంతం గోవులను మేపే స్థలంగా ఉండేది. ఈ క్షేత్రానికి దగ్గరలోనే గొల్లకుంట అనే గ్రామం ఉండేది.
ఇక్కడి వారు పశువులను కాపుతూ జీవనం సాగిస్తుండేవారు. అందులో ఒక గోవు రోజు ఒక రాయి మీద పొదుగు పెట్టి పాలు కార్చేదని, దీనిని ఆ ప్రాంతంలో ఉండే యాదవరాజు చూసి ఆ రాయిని తీసుకెళ్లి కిలోమీటర్ దూరంలో గల కొల్లకుంట బావిలో పడేశాడు. తర్వాతి రోజు స్వామివారు మళ్ళీ అక్కడ వెలిశారు. మళ్ళీ ఆవు రావడం, పాలు పోయటం, ఆ యాదవరాజు దాన్ని తీసేయడం, ఇలా 20 రోజులు జరిగింది. 21వ రోజు అతని కలలో స్వామివారు కనిపించి ఇది దక్షిణ కాశీ క్షేత్రం అని, స్వామివారే ఇక్కడ వెలిశారని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ వెలిసిన శివలింగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. త్రేతాయుగ ద్వాపర యుగ కాలం నాటిదని చెప్తున్నారు. ఆ కాలంలో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో మేడి చెట్లు ఎక్కువగా ఉండేవని, అందుకు దీన్ని మేడి చెరువు అని పిలిచేవారని అంటారు. ఈ మేడి చెరువే కాలక్రమేణా మేల చెరువుగా ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలో అందంగా చెక్కబడిన వినాయకుడి విగ్రహం, నవగ్రహ మండపం, నాగదేవత ఉపాలయం కూడా ఉంది. అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి ఉపాలయం కూడా ఇక్కడ ఉంది. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే రాహుకేతువులకు ఉపాలయాలను ఏర్పాటు చేశారు. ఇందులో రాహు తన భార్య అయిన కరాళీదేవి సమేతంగా, కేతువు తన భార్య అయిన చిత్రలేఖ సమేతంగా కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. వీరికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. గ్రహదోష నివారణకు ఇక్కడ పూజ చేస్తే విశిష్ట ఫలం దక్కుతుందని ఆలయ వర్గాలు చెప్తున్నారు. ఇంకా ఆలయ ఆవరణలో విశాలమైన యాగశాల కూడా కలదు. స్వామివారి అమ్మవారి గర్భగుడి వెనక వైపున కూడా యాగాలు చేసుకునేందుకు వీలు కల్పించారు. స్వామివారికి శివరాత్రికి 5 రోజుల బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో 5 సోమవారాలు విశేష అభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకం, కార్తీక పౌర్ణమి రోజు శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇక ఆలయ సందర్శనకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులను ఎండ నుండి రక్షించడానికి ఆలయం చుట్టూరా అందమైన కప్పును ఏర్పాటు చేశారు. ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే ఇక్కడ శివలింగం 12 సంవత్సరాలకు ఒకసారి 1 అంగుళం పెరుగుతూ ఉంది. అంటే 140 సంవత్సరాలకు ఒకసారి 1 అడుగు పెరుగుతుందని అర్థం. అలా ఇప్పటిదాకా 5 సార్లు పెరిగిందని ఆలయ చరిత్ర చెబుతుంది. అడుగు పెరిగిన ప్రతిసారి లింగం చుట్టూ 1 గుండ్రని చార కనబడుతుందని ఆలయ వర్గాలు చెప్తున్నారు. ప్రతిరోజు అభిషేకం తర్వాత స్వామివారికి విశేష అలంకారం చేస్తారు. లింగం మీద అడుగడుగుకు కుంకుమ బొట్టును అందంగా తీర్చిదిద్దుతారు. కింది నుండి చిన్న బొట్టుతో స్టార్ట్ చేసి పై బొట్టు పెద్దగా ఏర్పాటు చేస్తారు. గోశాల కూడా ఉన్నాయి కదా, గోశాల. ఇది కళ్యాణ కట్ట. అడ్డంగా తీసుకున్నా, ఇల్లు తీసుకున్నావు అడ్డంగానేగా. అదే రథం స్వామివారి రథం బ్రహ్మోత్సవాలు. దివ్య దర్శనం చేసుకొని మధుర స్మృతులను మదిలో నింపుకొని అత్యంత ఆధ్యాత్మిక భావంతో తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాము.
you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.